మామా వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ వస్తున్నాయంటే మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. అండ్ ఈ వీడియో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు వచ్చండి. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ఆకాశవాణి ఈ వెబ్ సిరీస్ ఆల్రెడీ తమిళ్లో స్ట్రీమింగ్ అయింది ఆహా తమిళ్ ఓటీటీలో. ఇప్పుడు మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో సేమ్ టైటిల్తో ఈ నెల జనవరి 26న తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఒక కామెడీ వెబ్ సిరీస్. సో హైలీ రికమెండ్. వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 22న డైరెక్ట్గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మల్టీప్లాడలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా. అండ్ ఆల్రెడీ టీజర్ అయితే యూట్యూబ్లో ఉంది. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ ఉంది మామ. సో డోంట్ మిస్ ఇట్, హైలీ రికమెండ్. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఆల్రెడీ ఎస్టర్ ట్రైలర్ డ్రాప్ చేస్తూ మనకు ఓటీటీ డేట్ కూడా లాక్ చేశారనమాట. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2న ఓన్లీ తెలుగులో మాత్రమే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ కామెడీ వెబ్ సిరీస్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, సర్కారు నౌకరీ. ఈ సినిమా ఈ నెల జనవరి 1న థియేటర్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ సినిమా, యావరేజ్, కానీ సినిమా మంచి కంటెంట్ మూవా. సో మీకైతే రికమెండ్ చేస్తున్నా. ఈ సినిమా ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, జై హనుమాన్. ఆల్రెడీ హనుమాన్ పార్ట్ 1 ఈ నెల జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి అండ్ అరౌండ్ 200 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్ చేస్తూ నెట్ కలెక్షన్ 100 కోట్లు వచ్చింది. ఇక ఈ సినిమా జై హనుమాన్ మనకు పార్ట్ 2 అంటే సీక్వెల్. సో సీక్వెల్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఎస్టర్డే. హనుమాన్ పార్ట్ 1లో హీరో తేజ సజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. ఇక్కడ మనకు పార్ట్ 2లో అంటే సీక్వెల్లో ఆంజనేయ స్వామి మెయిన్ హీరో అనమాట. తేజ సజ్జా అయితే హీరో కాదు. అండ్ పార్ట్ 1లో తేజ సజ్జా హనుమంత్ ఒక క్యారెక్టర్ ప్లే చేశారనమాట, అంటే సూపర్ పవర్స్ రాకముందు. అలాగే ఈ పార్ట్ 2లో అంటే సీక్వెల్లో తేజ సజ్జా జస్ట్ సపోర్ట్ క్యారెక్టర్ మాత్రమే, కానీ మెయిన్ హీరో ఆంజనేయ స్వామి. అండ్ ఎస్టర్డే ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి తొందరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతుంది అనమాట. సో మెయిన్గా ఇక సీక్వెల్లో మెయిన్ హీరో ఆంజనేయ స్వామి క్యారెక్టర్లో ప్లే చేయబోతుంది ఎవరనేది ప్రజెంట్ వైరల్ అవుతుంది. రానా దగ్గుపాటి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉన్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఇంకా తొందరలో మూవీ టీం అయితే అనౌన్స్మెంట్. ఇంకోటి ఏంటంటే, ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ మూవీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ వెకేషన్ ట్రిప్కి హాలిడే అదర్ కంట్రీస్కి వెళ్తుంటారు అనమాట. కానీ ఇక్కడ సినిమా రిలీజ్ అయ్యి 11 రోజులు అయినా కూడా వెంటనే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారంటే వాట్ ఏ డెడికేషన్ మ్యాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హ్యాట్స్ ఆఫ్. సో మొత్తానికి తొందరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే, హనుమాన్ బ్లాక్ బస్టర్ అయింది కదా, దానికి మించి జై హనుమాన్ 10 times బెటర్గా ఉంటుందని రీసెంట్ టైం ఒక 2 days బ్యాక్ ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో మొత్తానికి మనకు ఎండింగ్లో ఆ డ్రాగన్ వెళ్ళేటట్టు ఒక పెద్ద సామ్రాజ్యం యుద్ధానికి బయలుదేరినట్టు ఒక 2 సీన్స్ చూపించారనమాట. హైలైట్గా ఉంటుంది. మరి గ్రాఫిక్స్ వేరే లెవెల్ ఉండబోతుందమ్మా. నెక్స్ట్ ఇయర్ 2025లో జై హనుమాన్ ద మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉండబోతుంది మన తెలుగు ఇండస్ట్రీలో కాదు, ఆల్ ఓవర్. ఎందుకంటే హ్యూజ్ యునామినస్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ అనుదీప్ కేవి అండ్ మాస్ మహారాజ్ రవితేజ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మామ. అండ్ హీరోయిన్ ఎవరో తెలుసా, సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సైడ్ బి సినిమాలో యాక్ట్ చేసిన రుక్మిణి వసంత్. సో ఈమె కన్ఫర్మ్ అయింది, ఈమె కూడా. అండ్ ఇది ఒక మాస్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో జైమ్ రవి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సైరన్. ఈ సినిమా ఒక 1 week బ్యాక్ తెగ వైరల్ అయింది. డైరెక్ట్గా థియేటర్లో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని మనం కూడా అప్డేట్ ఇచ్చాం. మనం చూద్దాం, దీని గురించి అప్డేట్ వస్తుంది తొందర అని చెప్పాం కదా. సో మొత్తం ఇప్పుడు మనకు బ్యాడ్ న్యూస్, ఈ సినిమా ఓటీటీలో రావడం లేదు, ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 16న తెలుగు, తమిళ్లో ఒకే రోజు రిలీజ్ అవుతుంది అదనమాట. ఓకే, అండ్ ఈ వీడియో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కిస్మత్ ఈ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు. సో చూద్దాం ట్రైలర్ ఎలా ఉండబోతున్నది. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.